హాయ్ స్టూడెంట్స్, నా పేరు మురళి. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము 8th క్లాస్లోని మ్యాథమెటిక్స్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకుంటున్నాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అనే చాప్టర్కి సంబంధించిన ఫార్ములాస్ నేర్చుకుంటున్నాం ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ద్వారా. ఎగ్జామ్ ఛాంపియన్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అటెంప్ట్ టెస్ట్ కొట్టాను. ఇక్కడ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఒకవేళ మీకు మీ యాప్లో ఇది కనిపించకపోతే డౌన్లోడ్ చేసుకోండి. పైన డౌన్లోడ్ ఆప్షన్ చూడండి, పైన టాప్లో బ్యాడ్జ్ పక్కన డౌన్లోడ్ ఉంది చూడండి, యారో మార్క్ కిందికి యారో మార్క్ ఉంది, అది టచ్ చేస్తే డౌన్లోడ్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ఒక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. స్కూల్ ఎగ్జామ్స్కి క్లిక్ చేయండి, ఏపీఎస్సీఆర్టీ క్లిక్ చేయండి, 8th క్లాస్ క్లిక్ చేయండి, మ్యాథమెటిక్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏపీ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ 1 to 8 చాప్టర్స్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ అని ఓపెన్ చేయాలి. తర్వాత ఇది టచ్ చేసినట్లయితే మెమరైజ్ ఫ్లాష్ కార్డ్స్ అంటుంది. మెమరైజ్ ఫ్లాష్ కార్డ్స్ గాట్ ఇట్. చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది, వన్ వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది అని అడిగినాడు. దాని మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఈజ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫార్మ్ ax plus b is equal to c, where a, b, c are real numbers and a not equal to 0. చూడండి, ax plus b is equal to c రూపంలో ఉంటే దాన్ని వన్ వేరియబుల్లో లీనియర్ ఈక్వేషన్ అని అంటారు. వన్ వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఇక్కడ a, b, c అనేవి రియల్ నెంబర్స్ అని అన్నాడు. రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ కలిస్తే రియల్ నెంబర్స్ అని అంటారు. రేషనల్ నెంబర్స్ ఏంటివి, న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి 1 2 3 4 5 1 so on న్యాచురల్ నెంబర్స్. ఇంటీజర్స్ ఓల్ నెంబర్స్లో 0, 0 1 2 3 4 5 and so on ఓల్ నెంబర్స్ అంటారు. ఇంటీజర్స్ 0 plus 1 2 3 4 5 and minus 1 2 3 4 minus 1 minus 2 minus 3 and so on. అటు మైనస్ వాల్యూస్ ఇటు ప్లస్ వాల్యూస్ 0 ఇవన్నీ కలిపి ఇంటీజర్స్ అని అంటారు. ఇంటీజర్స్ తర్వాత ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అంటే p/q, q నాట్ ఈక్వల్ టు 0 రేషనల్ నెంబర్స్ అని అంటారు. ఈ రేషనల్ నెంబర్స్లో కొన్ని నాన్ రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటారు. నాన్ రిపీటింగ్ నాన్ టెర్మినేటింగ్ అని అంటే కనుక నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ అంటే ఎప్పుడైనా సరే p/q రూపంలో డివిజన్ చేసినప్పుడు ఒక రిపీటెడ్ కాకుండా కంటిన్యూ అవుతూనే ఉంటాయి అనమాట. అలాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ √2 అనేవి, లేకపోతే పై వాల్యూ అనేది, √3 వాల్యూ, ఇట్లాంటి వాటిని ఇర్రేషనల్ అని అంటారు. రేషనల్ నెంబర్స్ మరియు ఇర్రేషనల్ నెంబర్స్ వీటన్నిటిని కలిపితే రియల్ నెంబర్స్ అని అంటాము. సో ఇక్కడ ABC ఏమన్నాడు, రియల్ నెంబర్స్ అని అన్నాడు. ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఈజ్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ ax plus b is equal to c అని అన్నాడు. ఇక్కడ ABC ఏమన్నాడంటే రియల్ నెంబర్స్ అని అన్నాడు. a నాట్ ఈక్వల్ టు 0 అని ఇక్కడ ఏ 0 అయితే ఏమవుతుంది, ఇక్కడ వేరియబుల్ 0 అయిపోతుంది. వేరియబుల్ 0 అయిపోతే ఏమవుతుంది, డిగ్రీ అనేది 0 అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ అంటే డిగ్రీ 1 అయితే కనుక లీనియర్ ఈక్వేషన్ వన్ వేరియబుల్ అంటాం అనమాట. ఇక్కడ డిగ్రీ 1 అనేది ఉండాలి. ఇక్కడ డిగ్రీ అనేది 0 అయిపోతుంది అనమాట. అప్పుడు x లేకపోతే అప్పుడు లీనియర్ ఈక్వేషన్ అవుతుందా, అవ్వదు. సో a నాట్ ఈక్వల్ టు 0. Next, what is the standard form of a linear equation in one variable? The standard form of a linear equation is ax plus b is equal to 0, where a not equal to 0. a అనేది నాట్ ఈక్వల్ టు b 0 అయితే ఏమవుతుంది, 0 b 0 అయినా పర్వాలేదు, ax is equal to 0 అయిపోతుంది. b 0 అయినా పర్వాలేదు, కానీ a అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి అనమాట. వేరియబుల్కి కోఎఫిషియంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్? డిగ్రీ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ డిగ్రీ ఈజ్ 1 యాజ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ 1. ఇక్కడ చూడండి, ax plus bలో x యొక్క పవర్ ఎంత అంటే 1 కదా, x యొక్క పవర్ ఎంత 1 కదా. అందుకని డిగ్రీ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ 1 అని అంటారు అనమాట. డిగ్రీ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఈజ్ 1 అని అంటారు అనమాట. అంటే ఇక్కడ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దానిని డిగ్రీ అని అంటారు. డస్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్? Does a linear equation in one variable have exactly one solution? Yes, it has exactly one unique solution. చూడండి, దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి.
ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. చూడండి, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ఇది ఒకటే సొల్యూషను, ఇంకా వేరే వేరే సొల్యూషన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుందన్నమాట. నెక్స్ట్, what happens if the coefficient of the variable is 0 in ax plus b is equal to 0? ఇక్కడ a అనేది 0 అయితే ఏమవుతుంది? a అనేది 0 అయితే ఏమవుతుంది? if a is equal to 0 and b is equal to 0, so infinite solutions. if a is equal to 0 and b not equal to 0, no solutions అని అనమాట. a, b రెండు 0లు అయితే కనుక ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. a 0 ఈ b not equal to 0 అయితే నో సొల్యూషన్స్ అని అన్నాడు. చూద్దాం. ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఇక్కడ ఏ 0 అయిపోయింది అనుకో, అప్పుడేమవుతుంది? ఏ 0 అయితే 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 0 ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది అనమాట. అంటే ఏ బి రెండు కనుక 0లు అయితే ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ ఎంతైనా సరే ఇక్కడ 0ని సాటిస్ఫై అవుతుంది అనమాట. చూడండి, ఎక్స్ 1 పెట్టుకున్నా 0 వస్తుంది, ఎక్స్ 2 పెట్టుకున్నా 0 అవుతుంది. 0 ఇంటూ ఎక్స్ ఎంత పెట్టినా కూడా ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత పెట్టినా సరే మనకి 0 వస్తుంది అనమాట. అందుకని ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అని అన్నాడు అనమాట. ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఎప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇప్పుడు చూద్దాం, బి నాట్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి నాట్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్, ఏ అనేది 0 అయిపోయింది. సో ఇక్కడ 0 అయిపోయింది. బి నాట్ ఈక్వల్ టు 0 అంటే బి అనేది ఏదైనా సమ్ వాల్యూ ఉందన్నమాట. బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏకి ఎంత పెట్టినా సరే ఇక్కడ 0 ఇంటూ ఇక్కడ ఎక్స్ ఏదైనా సరే ఏ ఉన్నా సరే ఇక్కడ 0 అయిపోతుంది. 0 ప్లస్ ఇక్కడ ఏదో సమ్ వాల్యూ ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు 0 అనేది వస్తుందా? ఇక్కడ రాదు. అందుకని ఇక్కడ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి నో సొల్యూషన్స్ అని అంటే అనమాట. నో సొల్యూషన్. ఏ 0 బి నాట్ ఈక్వల్ టు 0 అయితే నో సొల్యూషన్ అవుతుంది. ఏ బి రెండు 0లు కనుక అయితే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అవుతాయి. అది దాని యొక్క మీనింగ్. ఓకే, రైట్. కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో మన ఛానల్ చూసేవాళ్ళు, రెగ్యులర్గా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.